Welcome to today's topic. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కులాలు వర్గాల వారీగా భారీగా హామీలు గుప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ను గెలిపించడానికి చాలా కష్టపడుతున్నారు. ఇటు రాష్ట్రంలో కాపులకు ఈబీసీ కోటాలో నుంచే 5% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. చట్ట ప్రకారం ఇది సాధ్యమనే అనుమానాన్ని పట్టించుకోకుండా ఆయనకు ముందుకు పోతున్నారు. అసలు కాపు రిజర్వేషన్పై ఆయనకు చిత్తశుద్ధి ఎంత అనే విధంగా ముద్రగడ పద్మనాభం లేఖ రాయటం కలకలం రేపింది. దీనికి చంద్రబాబు ప్రతిస్పందన ఏమిటనేది ఆసక్తి కలిగిస్తోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీలో సందడి పెరుగుతోంది. హామీల వాన మరింత జోరుగా కురుస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు పెరుగుతున్నాయి. కులాలు వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు ఆరాటపడుతున్నారు. రిజర్వేషన్లను అనే అంశాన్ని ఓ అస్త్రంగా ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రయత్నం మొదలుపెట్టారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈబీసీ రిజర్వేషన్ ద్వారా కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. బీసీలకు బోలెడన్ని హామీలు గుప్పించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఏప్రిల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఇందుకోసం సిద్ధమవుతున్నాయి. ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో పైచేయి సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చకచకా పావులు కదుపుతున్నారు. సామాజిక వర్గాల వారీగా హామీలు గుప్పించే పనిని ముమ్మరం చేశారు. రాజమహేంద్రవరంలో జైహో బీసీ పేరుతో ఇప్పటికే ఓ సభను నిర్వహించారు. బీసీలపై హామీల జల్లు కురిపించారు. బీసీల్లోని అనేక కులాల వారికి భారీగా హామీలిచ్చారు చంద్రబాబు. వారికి ఆర్థిక సహాయంతో పాటు విద్య, వైద్య బీమా ఇంకా అనేక తాయిలాలను ప్రకటించారు. బీసీలతో పాటు కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రిజర్వేషన్ అస్త్రాన్ని ప్రయోగించారు. గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన 5% రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డుగా మారింది. దీంతో ఇటీవల కేంద్రం తెచ్చిన ఈబీసీ బిల్లునే తనకు అనుకూలంగా మలుచుకోవాలని నిర్ణయించారు. ఈబీసీ కోటా 10%లో సగం అంటే 5% కాపులకు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం చట్టం చేస్తామని చెప్పారు. తద్వారా కాపు ఓట్లను గంపగుత్తగా పొందడానికి వ్యూహం రచించారు. ప్రతిపక్షాల కంటే దూకుడుగా చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అధికారం చేతిలో ఉండటం ఓ ప్లస్ పాయింట్. దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడం ద్వారా వివిధ వర్గాలకు హామీలిస్తున్నారు. పాత పథకాలకు కొత్త అంశాలను జోడిస్తున్నారు. కొత్త పథకాలను కూడా ప్రకటిస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం విధి విధానాల ఖరారుకు కసరత్తు జరుగుతోంది. ఏ వర్గాన్ని వదలకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన వేగం పెంచారు. తాయిలాల ద్వారా ఎన్నికలకు సిద్ధమవుతున్న చంద్రబాబుకు తాజాగా ఓ సవాల్ ఎదురైంది. కాపు రిజర్వేషన్లపై ఆయనకు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. కాపు రిజర్వేషన్లపై మొదటి నుంచి చంద్రబాబు వైఖరిని ఆ లేఖలో ప్రస్తావించారు. కేసులు పెట్టడం, గృహ నిర్బంధం ద్వారా తనకు ఎంతగా ఇబ్బంది పెట్టింది అందులో వివరించారు. తాము భవిష్యత్తు కార్యాచరణ కోసం ఓ సమావేశం పెట్టుకుంటే దానిపై చంద్రబాబు వ్యతిరేక వైఖరి అవలంబించడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. లేఖలో ముద్రగడ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇంకా జవాబు చెప్పలేదు. కాపు రిజర్వేషన్ల కోసం చాలా కాలంగా ఉద్యమిస్తున్న సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. రిజర్వేషన్లపై చంద్రబాబు చిత్తశుద్ధిని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. కొన్ని అంశాలపై సూటిగా ప్రశ్నించారు. కాపు నాయకుడిగా తన ఉద్యమంపై చంద్రబాబు వైఖరి గురించి వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను కూడా ఈ లేఖలో ఉటంకించారు.
గత 3 సంవత్సరాలుగా జరిగిన ఉద్యమం గురించి 13 జిల్లాల కాపు నేతలతో చర్చించడానికి జనవరి 31న కత్తిపూడిలో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నామని లేఖలో ముద్రగడ తెలిపారు. ఈ సమావేశంపై మీరు ఉలిక్కిపడి ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. అన్ని పార్టీల నాయకులు సభలు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు కూడా ధర్మ పోరాట దీక్ష పేరుతో విజయవాడలోని 4 రోడ్ల కూడలిలో సభను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చంద్రబాబు చెప్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. మీ అందరిలాగా మా వాళ్లకు స్వేచ్ఛ లేదా అని సూటిగా ప్రశ్నించారు. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళం కాదని ఎందుకు ఈ వివక్షని ప్రశ్నించారు. తాము రోడ్లపైకి రావడానికి కారణం చంద్రబాబు కాదా అని కూడా ముద్రగడ ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో గెలవడానికి తమ సహకారం కావలసి వచ్చిందని పేర్కొన్నారు. తాను గృహ నిర్బంధం చేయడానికంటూ భారీగా పోలీసులను మోహరించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. అంతమంది పోలీసులను బందోబస్తుకు పంపి వాళ్లను ఇబ్బంది పెట్టడం కంటే తననే జైలుకు పంపితే బందోబస్తు కోసం ప్రజాధనం వృధా అయ్యేది కాదని ముద్రగడ పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో కేసులు పెట్టించారు, లాఠీలతో కొట్టించారు, అసభ్యంగా తిట్టించారు. ఇక మిగిలింది తుపాకీతో కాల్చడమే అని తీవ్ర ఆవేదనను వెలిబుచ్చారు. ఆ పని కూడా పూర్తి చేయించండని ఆక్రోశించారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక సంఘటనలు కూడా ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 1984లో ఎన్టీ రామారావును అన్యాయంగా పదవి నుంచి తొలగించారంటూ చంద్రబాబు రామకృష్ణ స్టూడియోలో తిష్టవేసి విధ్వంసాలు చేయించారని ఆరోపించారు. దేవినేని నెహ్రూ సోదరుడు మురళి హత్య, పరిటాల రవి హత్య తరువాత దహనకాండ, ఇతర ఘటనలు వివరించారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పలుకుబడి పెంచుకోవడానికి 30 మందిని బలి తీసుకున్నారని ముద్రగడ ఆరోపించారు. తమకు కులపిచ్చి పెరిగిందనే చంద్రబాబు కులాల వారీగా సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రావులపాలెంలో రిపబ్లిక్ డే నాడు తాము సమావేశమైన 31వ తేదీన జరిగే సమావేశం గురించి చర్చించామని తెలిపారు. ఈబీసీ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తామని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ఏమిటనేది వేచి చూడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందుకే 31వ తేదీన తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేసినట్టు వివరించారు. చంద్రబాబు వ్యవహార శైలిని బట్టి తమ తదుపరి కార్యాచరణ గురించి మరో రోజు చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు ముద్రగడ లేఖలో తెలిపారు. ముద్రగడ లేఖలో తీవ్రమైన అంశాలున్నాయి, సూటి ప్రశ్నలు ఉన్నాయి, తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు వ్యవహార శైలిని ప్రశ్నించే అనేక ఘటనల ప్రస్తావన ఉంది. కొన్ని నేరపూరిత ఘటనలను ఊటంకిస్తూ ముద్రగడ తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. విధ్వంసాలు, హత్యలు, గోదావరి పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద చంద్రబాబు వైఖరి అనుమానాస్పదమని, కాపు రిజర్వేషన్లలో ఆయనకు చిత్తశుద్ధి లేదని అర్థం వచ్చేలా ఉన్న లేఖ అది. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఆయన ఆవేదనకు అద్దం పట్టింది, ఆక్రోశాన్ని వెల్లడించింది. తమ వారికి రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికీ అందడం లేదనే బాధ అందులో కనిపించింది. చాలా కాలంగా జరుగుతున్న ఉద్యమ ఫలితంగా కాపు యువతకు ఎప్పుడు మేలు కలుగుతుందనే అనుమానం కూడా ఆ లేఖలో వ్యక్తమైంది. తాము సమావేశం ఏర్పాటు చేసుకోవడంపై చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటనే ప్రశ్నకు జవాబు కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తారు. ఇంకా అనేక సంఘటనలకు సంబంధించి ముద్రగడ ప్రస్తావించిన అంశాలపైన చంద్రబాబు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ నిజాలే అయితే నిజాయితీగా అంగీకరించాల్సి ఉంటుంది. ఏమైనా అబద్ధాలుంటే ఆ సంగతి కూడా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి వైఖరి గురించి ఒక సీనియర్ నాయకుడు రాసిన లేఖ ఆషామాషీ కాదు. అందులోని ప్రతి అక్షరం నిజమా కాదా అన్నదానిపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని ప్రజలు భావించడం సహజం. ఎవరో దారినిపోయే దానయ్య లేఖ రాస్తే పట్టించుకోవలసిన అవసరం లేదు. ముద్రగడ పద్మనాభం వంటి బాధ్యత గల సీనియర్ నాయకుడు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత రాసిన లేఖకు విలువ ఉంటుంది. ఆ విలువను గౌరవిస్తూ చంద్రబాబు తగిన విధంగా స్పందిస్తారా, లేఖలోని అంశాలకు తగిన సమాధానాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ
గత ఎన్నికల్లో గెలవడానికి తమ సహకారం కావలసి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చారనేది ఎన్నికల్లో ముఖ్యాంశం అవుతుంది. కాపు రిజర్వేషన్పై చాలా కాలం తాత్సారం చేయడం ఆ వర్గంలో ఆగ్రహానికి కారణమైంది. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే విమర్శకు దారితీసింది. ముద్రగడ గృహ నిర్బంధం పేరుతో భారీగా పోలీసు బందోబస్తు, లాఠీలతో కొట్టించడం, ఇతర అంశాలు కూడా లేఖలో ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని హత్యలు, విధ్వంసాలను కూడా లేఖలో ప్రస్తావించడం గమనార్హం. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కాలం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టలేదు. అసలు ఆ ఊసే లేకుండా చాలా కాలం గడిచిపోయింది. దీంతో కాపు యువత ఆగ్రహంతో రగిలిపోయింది. ముద్రగడ పద్మనాభం మళ్లీ ఉద్యమించారు. రిజర్వేషన్ల కోసం ఆందోళన ఉధృతమైంది. కాపు రిజర్వేషన్ ఆందోళనలో విధ్వంసం చోటు చేసుకున్న తరువాత పరిస్థితులు మారాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి జస్టిస్ మంజునాథ కమిషన్ను నియమించారు. ఆ కమిషన్ సభ్యులు రాష్ట్రమంతటా పర్యటించి అధ్యయనం చేశారు. వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించారు. ఇలా చాలా కాలం పాటు పరిశీలన కొనసాగింది. ఆ తరువాత కూడా జస్టిస్ మంజునాథ నివేదిక ఇవ్వడానికి ముందే చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. కమిటీ సభ్యుల నుంచి నేరుగా నివేదిక తీసుకుంది. అందులో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. దాని ప్రకారం కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇదంతా జరిగిన తరువాత 2017 డిసెంబర్లో జస్టిస్ మంజునాథ తన నివేదికను సమర్పించారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని తాను సిఫార్సు చేయలేనని ఆయన స్పష్టం చేశారు. అయినా కమిషన్ సభ్యుల నివేదిక ప్రకారం కాపులను ప్రత్యేకంగా బీసీ ఎఫ్ కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి పంపారు. ఈ కోటా అమలు చేస్తే రిజర్వేషన్ 50% మించుతుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. అందుకే ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కాపు రిజర్వేషన్లను ఆమోదించడం లేదని మోదీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. తాను చిత్తశుద్ధితో ఉన్న కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. తాను ఇంతకాలం చేసిన తాత్సారం గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. తమ వాళ్లు రోడ్లపైకి రావడానికి కారణం మీరు కాదా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అడుగడుగునా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే అర్థం వచ్చేలాగే ముద్రగడ లేఖలో పలు అంశాలు కనిపిస్తాయి. టుడే టాపిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాపులకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ 2017 డిసెంబర్లో అసెంబ్లీ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిన బిల్లుకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈబీసీ కోటా బిల్లును అస్థిరంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఈ చట్ట ప్రకారం వర్తించే 10% రిజర్వేషన్లలో సగం అంటే 5% కాపులకు వర్తింపజేస్తామన్నారు. ఇందుకోసం చట్టం తెస్తామని ప్రకటించారు. అయితే ఈ చట్టం చేసిన చెల్లుబాటు అవుతుందా అనేది ప్రశ్న. ఈ విషయంలోనూ చంద్రబాబు చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ కేటగిరీలోని పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తరువాత దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ అప్పుడే మొదలైంది. రాష్ట్రాలు కూడా ఈ చట్టం ద్వారా ఈబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చని కేంద్రం తెలిపింది. చంద్రబాబుకు ఇది అయాచిత వరంగా మారింది. మోదీ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిన వెంటనే చంద్రబాబు మొదట విమర్శించారు. ఈబీసీ కోటా బిల్లు ఆమోదం పొందినా ప్రజల్లో స్పందన లేదంటూ మోదీపై విమర్శలు చేశారు. ఇప్పుడు అదే చట్టాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులోని 10% రిజర్వేషన్లో సగం కాపులకు వర్తింపచేస్తామన్నారు.
చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అమలవుతుందా అనేది అనుమానమే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 10% రిజర్వేషన్కు అవకాశం ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ పరిధిలో లేని వారందరూ దీనికి అర్హులే. 8 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న అగ్రవర్ణాల వారు, మైనార్టీలు కూడా ఈ రిజర్వేషన్లు పొందవచ్చు. ఒక వర్గానికి వీటిని పరిమితం చేయలేదు. జనరల్ కేటగిరీ మొత్తానికి వర్తించే రిజర్వేషన్లో సగాన్ని ఒక వర్గానికి మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సాధ్యమనే దానిపై అనుమానాలున్నాయి. చట్టంలోని అంశాలను క్షుణ్ణంగా చదివిన వారి అభిప్రాయం ప్రకారం అది జనరల్ కేటగిరీలోని వారందరికీ వర్తిస్తుంది. ప్రత్యేకంగా ఒక వర్గానికి మాత్రమే కోటా ఇచ్చే వెసులుబాటు అందులో లేదు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకి కాని విధంగా ఈ రిజర్వేషన్లు కల్పించాలని మోదీ ప్రభుత్వం భావించింది. ఇది ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చేది కాబట్టి 50% నిబంధన దీనికి వర్తించదని పేర్కొంది. అయితే ఆ వాదన ఎంతవరకు నిలుస్తుందనే దానిపైనే అనుమానాలున్నాయి. ఒకవేళ ఆ వాదన చెల్లుబాటైనా కాపులకు సగం రిజర్వేషన్లు అనేది చట్టబద్ధంగా నిలుస్తుందా అనేది అనుమానాస్పదం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల చట్టాన్ని యథాతథంగా రాష్ట్రంలో అమలు చేస్తే చిక్కులే ఉండవు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కోటా కల్పించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ అందులో అనుకోని మార్పులు చేస్తానంటే అది చెల్లుతుందా లేదా అనే అనుమానాలు వస్తాయి. 10% కోటాలో కాపులకు 5%, ఇతరులకు 5% అంటూ ఏపీ ప్రభుత్వం చట్టం చేసినా అది చెల్లడం అనుమానమే. దీనికి న్యాయపరంగా చిక్కులు ఎదురుకావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. కాపులకు రిజర్వేషన్ ఫలాలను అందించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా అందుకు ఉపయోగించే చట్టంపైనా సందేహాలు వస్తాయి. ఈ అంశం కోర్టుకు వెళ్తే నిలుస్తుందా లేదా అనేది ముఖ్యం. ఈబీసీ కోటాను 2గా విభజించే క్లాజ్ ఏదైనా ఉంటే పర్వాలేదు. అలాంటిది ఏమీ లేనప్పుడు మాత్రం చంద్రబాబు నిర్ణయం అమలు కావడం సాధ్యం కాకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు వీలైనన్ని వ్యూహాలు పన్నుతున్నారు. ఇటు ఏపీలో గెలవటం, అటు కేంద్రంలో మోదీని గద్దె దింపడం తక్షణ కర్తవ్యంగా పావులు కదుపుతున్నారు. అందుకోసం ఎవరికి ఏ హామీ ఇవ్వటానికైనా వెనుకాడటం లేదు. అది తార్కాణానికి నిలుస్తుందా, కోర్టులో నిలబడుతుందా అనే దానితో నిమిత్తం లేకుండా ఉదారంగా హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈబీసీ కోటాను కాపులకు వర్తింపజేయడంతో పాటు అసలు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆయనకు చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్నను ముద్రగడ లేఖ రేకెత్తిస్తోంది. ఇప్పుడు బంతి చంద్రబాబు కోర్టులో ఉంది. తనకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఆయన రుజువు చేసుకోవాల్సి ఉంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చంద్రబాబుకు ముద్రగడ లేఖ రూపంలో ఒక సవాల్ ఎదురైంది. కాపు రిజర్వేషన్లపై ఆయన చిత్తశుద్ధి ఎంత అనే ప్రశ్న తలెత్తింది. కాపు సామాజిక వర్గాల వారితో తాము సమావేశం ఏర్పాటు చేసుకుంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ముద్రగడ ప్రశ్నించారు. తమకు స్వేచ్ఛ లేదా అనే ముద్రగడ ప్రశ్నలో అర్థం ఉంది. తమపై కేసులు పెట్టించారని, లాఠీలతో కొట్టించారని ముద్రగడ ఆక్రోశించారు. లేఖలో ఆయన లేవనెత్తిన అనేక అంశాలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. ఊహించని ఈ సవాల్ను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కేంద్రం తెచ్చిన ఈబీసీ కోటా చట్టాన్ని ఉపయోగించుకుని కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తామనే ప్రకటనతో వారి మనసును గెలవవచ్చని చంద్రబాబు భావించారు. కానీ అది ఆచరణ సాధ్యమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అన్ని వర్గాలకు వీలైనన్ని హామీలు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అందరికీ అన్నీ ఇస్తాను, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న సమయంలో ముద్రగడ లేఖ రాశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. లేఖలోని అంశాలకు ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఇది ఎన్నికల వేళ ఏమాత్రం మంచిది కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్షకు కూడా చంద్రబాబు సిద్ధపడ్డారు. అయితే రాష్ట్రంలోనే ముద్రగడ నుంచి ఎదురైన సవాలును ముందు ఆయన ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో తాను గెలవడం, కేంద్రంలో మోదీని గద్దె దింపడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్తో చేతులు కలపడానికి కూడా సిద్ధపడ్డారు. రాహుల్ గాంధీకి ఆప్త మిత్రుడిగా మారారు. దేశవ్యాప్తంగా మహాకూటమి ఏర్పాటు చేయడానికి
కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి ఊవిళ్లూరుతున్నారు. మోదీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనే ఆరోపణ ద్వారా ప్రజల సానుభూతి పొందాలనేది చంద్రబాబు వ్యూహం. దీన్ని తిప్పికొట్టడంలో బీజేపీ నాయకులు విఫలం కావడం చంద్రబాబుకు కలిసి వస్తోంది. వచ్చే ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ వారి మాట అబద్ధమని, కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు గొంతెత్తి విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నీ తాను అనుకున్నట్టే జరుగుతున్నాయని అనుకునే సమయంలో ముద్రగడ లేఖ కలకలం రేపింది. ఇది చంద్రబాబుకు ఓ పరీక్షగా మారింది. ఈ పరీక్షలో చంద్రబాబు ఎలా నెగ్గుతారు, తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఎంత బలంగా ఇస్తారనే దానిపైనే ఆయన విశ్వసనీయత పెరగడం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కంటే పదునైన అస్త్రంగా ముద్రగడ లేఖ సంచలనం కలిగించిందనడంలో మాత్రం అనుమానం లేదు. ఈబీసీ కోటా నుంచి కాపులకు 5% రిజర్వేషన్ ప్రకటనతో పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు భావించారు. అనుకోకుండా ఆయన చిత్తశుద్ధిని శంకించేలా ముద్రగడ లేఖాస్త్రాన్ని సంధించారు. కొన్ని కొత్త ప్రశ్నల్ని లేవనెత్తారు. వీటికి చంద్రబాబు సరైన సమాధానాలు చెప్తారా లేక పట్టించుకోకుండా ముందుకు పోతారా వేచి చూడాల్సిందే. ఇది టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.